ఇవాళ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులు ఈరోజు ఆర్టీసీ కార్పొరేషన్కు ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసిన చరిత్ర మనది. ఒకనాడు సోలార్ వ్యాపారం, పెట్రోల్ బంకు వ్యాపారం అంటే అదాని అంబానీలది. కానీ ఇవాళ అదే సోలార్ బిజినెస్ 1000 మెగావాట్లు ఆడబిడ్డలకిచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఇవాళ సోలార్ వ్యాపారం అదానితో పోటీ పడే విధంగా ఆడబిడ్డల్ని మన ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ అంబానీవి. కానీ ఇవాళ ఆడబిడ్డలకు జిల్లాలల్లో పెట్రోల్ బంకులు ఇచ్చి పెట్రోల్ బంకుల వ్యాపారం ఈరోజు ఆడబిడ్డలతో చేస్తున్నాం. గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో చదువుకునేది పేదవాళ్ళ పిల్లలే కాబట్టి ఆ పిల్లల తల్లులైన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించిన మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం ఇచ్చి ఇవాళ బడి పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే పంతుల అటెండెన్స్ మా పెద్దమ్మలు తీసుకుంటారు. పంతులు బడికి వచ్చిండా లేదా, ఈయన పిల్లలకు చదువు చెప్పిండా లేదా అని. ఆనాడు బట్టలు కుట్టే వ్యాపారం ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు. ఈనాడు బట్టలు కుట్టే వ్యాపారం ఆడబిడ్డలకు ఇచ్చినాం. హాస్టళ్లలో సరుకులు సరఫరా ఆనాడు టీఆర్ఎస్ లో ఉన్న ఒక నాయకుడు దోచుకుంటే ఈరోజు మహిళా సంఘాలకు కోడిగుడ్ల నుంచి కూరగాయల వరకు పాలు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఈ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారు. ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వకుండా ఈ వ్యాపారం మొత్తం ఈరోజు ఆడబిడ్డలకి అప్పచెప్పడం జరిగింది. అందుకే ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టినాం. ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించినాం. ఇదే కాదు, హైటెక్ సిటీ అంటే పెద్ద పెద్ద మల్టీ కంపెనీలకు ఒక వేదిక. ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకిచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినాం. ఇదే కాదు, ఈనాడు 67 లక్షల మహిళలు ఈరోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు. నేను మా పట్టణతోని, మా సీతక్కతోని, మా ఆడబిడ్డలతోని మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం. అందుకే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. ఇది నా మాటగా, సోనియమ్మ మాటగా